మన 'ఫౌజీ' షూటింగ్ నుంచి ఎవరెవరు వస్తారు? అసలు ఏం జరుగుతుంది 'ఫౌజీ' మూవీ నుంచి అనైతే చాలా మంది అనుకుంటున్నారనమాట. ఎందుకు అంటే 'ఫౌజీ' మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు చాలా తక్కువ అప్డేట్స్ అయితే మన ముందుకైతే తీసుకురావడం అయితే జరిగింది. అంటే అప్డేట్స్ తీసుకువచ్చారంటే మాక్సిమం చాలా తక్కువ అని చెప్పుకోవాలి. చాలా తక్కువే. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ 'రాజసాబ్' నుంచే లుక్స్ అయ్యుండొచ్చు, టీజర్స్ అయ్యుండొచ్చు రిలీజ్ చేశారు గానీ 'ఫౌజీ' మూవీ నుంచైతే ఒక్క చిన్న అప్డేట్ గూడా ఇవ్వలేదు అంటే ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పుడైతే మనకొక అప్డేట్ అయితే వచ్చిందనే చెప్పుకోవాలి. అతను అంటే ఈ మూవీలోనైతే ఒక మెయిన్ క్యారెక్టర్ కింద ఒకరైతే నటిస్తున్నారు. అతనైతే ఈ విధంగా ఎక్స్‌లోనైతే పోస్ట్ చేయడం అయితే జరిగిందనమాట. అతను ఎవరో గాదు. ఇతను తెలిసిందనుకుంటా అందరికీ తెలిసే అంటే 'కార్తికేయ 2' మూవీలోనైతే ఒక లాంగ్ డైలాగ్ చెప్తారు కదా! మన కృష్ణుడి గురించి. సో, అతననమాట. సో, ఇతను ఆ మూవీలోనైతే నటిస్తున్న సందర్భంగా మన ఇండియన్ ఇండస్ట్రీ మొత్తానికి బాహుబలి అయిన 'ప్రభాస్‌తో' నేను నటించడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ స్టోరీ లైన్ కూడా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఈ మూవీలో నన్ను తీసుకున్న రాఘవపూడి గారికైతే నేనైతే చాలా రుణపడి ఉంటా అనే విధంగా అయితే మాట్లాడుకుంటూ వచ్చారనమాట. తొందరలోనే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ మీ ముందుకు వస్తాయి అనే విధంగా అయితే చెప్తున్నారు. నిజం చెప్పాలి అంటే ఈ మూవీకి నిజంగా 'రాజసాబ్' మీద ఇప్పుడు ఇన్నాళ్ళు ఫ్యాన్స్ మొత్తం ఫైర్‌గా ఉన్నారు గానీ నిజానికైతే మన 'ఫౌజీ' మూవీ మీదైతే ఆ విధమైన ఫైర్ చూపించారు ఫ్రెండ్స్. ఎందుకు అంటే మూవీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఒక్క చిన్న అప్డేట్ గూడా ఇవ్వలేదు. అంటే ఈ మూవీ పీరియాడిక్ డ్రామా కింద అదే విధంగా ఒక 90స్ టైమ్‌లోని ఒక లవ్ స్టోరీ ఏ విధంగా జరిగింది అన్నదైతే మనకు తెలుస్తుంది. కానీ ఒక్క అప్డేట్ అయినా ఇవ్వాలి కదా! 'ప్రభాస్' లుక్ అయినా అయ్యుండొచ్చు, లేకపోతే స్టోరీ లైన్ అయినా అయ్యుండొచ్చు. పోనీ ఏదో ఒక మూవీకి సంబంధించిన షూటింగ్‌కి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ అయినా ఇవ్వచ్చు కదా! అనే విధంగా అయితే ఫ్యాన్స్ అయితే మరి చిన్న డిసప్పాయింట్ అయితే ఫీల్ అవుతున్నారన్నమాట. ఈ మూవీనైతే సమ్మర్‌లో రిలీజ్ చేయాలని అయితే మూవీ అనుకుంది. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ మూవీ పోస్ట్‌పోన్ అవుతుందా అంటే పోస్ట్‌పోన్ అయినట్లయితే మనకైతే తెలుస్తుంది. ఎందుకు అంటే గతంలో చూసుకున్నట్లయితే మన ప్రభాసానికైతే చిన్న ఇంజ్యూరీ అయితే కావడం అయితే జరిగింది. దాని కారణంగా మూవీ పోస్ట్‌పోన్ అయింది అని వినిపిస్తున్న టాక్ అన్నమాట. ఇప్పుడు మళ్ళీ రికవరీ అయ్యాడు మన ప్రభాస్ అన్న మళ్ళీ షూట్‌లోనైతే పాల్గొంటున్నాడు. తొందరలోనే ఈ మూవీ కంప్లీట్ చేసుకొని మన ప్రమోషన్స్ లోకైతే వెళ్ళిపోతుందని అయితే మాట్లాడుతున్నారన్నమాట. ఎలాగలేదన్నా సరే ఈ మూవీ ఒకవేళ పోస్ట్‌పోన్ అయితే జూలై లేకపోతే జూన్‌లో రిలీజ్ చేసే ఉద్దేశాలైతే మూవీకి ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట.